మెగాస్టార్ చిరంజీవి గారి భజన ఒకసారి మీరందరూ కూడా వినండి. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. రోజున మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అంత డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేటతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి. ఐ డూ అప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంతకంటే దిగజారులే అన్న ప్రతిసారి కూడా ఈ దగా కుటుంబం దిగజారుతూ పోతూనే ఉంది. వీళ్ళే అన్నారు, మా అమ్మగారిని పచ్చి బూతులు తిట్టారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా అనేసి వీళ్ళే అన్నారు. మీ అమ్మగారిని పచ్చి బూతులు తిట్టించిన వ్యక్తిని ఆకాశానికి ఎత్తి వాళ్ళకి ఊడిగం చేయడంలో మీ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం ఒకరిని మించి ఇంకొకరు ఎవరికి వారు మీకు మీరే సాటయ్యా బాబు. ఏం జాకెట్ పెట్టి లేపుడు నా సామిరంగా, అబ్బో నా సామిరంగా. ఒక పక్క మెగాస్టార్ గారు, ఇంకొక పక్క పవర్ స్టార్, ఇంకో ఆయన కొణిదెల నాగబాబు, అబ్బో నా సామిరంగా చంద్రబాబు నాయుడు గారిని పైకి లేపుతున్నారు. దేనికి ఇవన్నీ కూడా? వీళ్ళందరూ కూడా ఒకటే. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయాడు అంతే. వీళ్ళందరినీ కూడా మనవాళ్ళు అని చెప్పేసి ఏదో అనుకున్నాడు, కానీ వాళ్ళందరూ వైసీపీకి గట్టిగా పెట్టారు.